వెంటిలేటర్ వాళ్ళు పెట్టాలి అని తీసుకెళ్ళిపోయారు. అండ్ రోజుకి ఈయన పెద్ద ధనవంతుడు ఏం కాదు, రోజుకి 5,000. అండ్ మందులు ఆ పుట్టిన పిల్లకి 2,000 అంట, రోజు 2,000 రూపాయలు. సో ఇక మా చేతి జారిపోయింది. ఈయన వెంటనే పరుగున వెళ్ళిపోయారు అక్కడ. ఈయన వెళ్ళిపోయింటే బాగుండేది, కానీ ఈయన వెళ్ళిపోయేసరికి వాళ్ళు బెదిరించేసరికి నా మాట వినకుండా ఈ టెన్షన్ అంట అని పెట్టారు. నేను వద్దని అన్నాను. రోజుకి ఆయనకి వాళ్ళ లెక్క ఉంటుంది అన్నమాట, ఒకటి జరిగిందంటే ఇంతకు రావాలి మినిమం. నేను వచ్చే లోపు ఏమైంది, 50,000 ఖర్చు అయింది. ఇంత చేసిన అక్కడ 50,000 ఖర్చు అయింది. నేను చెప్తున్నాను నన్ను ఫోన్లో, హాస్పిటల్ పెట్టకండి, కాదు డేంజర్ అంట అన్నారు. తర్వాత నేను నిజామాబాద్కి వెళ్ళి మేము ఒక గ్రూప్ని తీసుకెళ్ళి దాడి చేద్దామని చెప్పి తీసుకెళ్ళి అమ్మాయిని పంపిరే. సో మేము తీసుకెళ్ళిపోతాం మీరు ఇవ్వకపోయినా అని, ఏమైతే పర్వాలేదు అని వెళ్ళాం. అప్పుడు చూస్తే ఏంటి, వెంటనే అని చెప్పి ఆమె నోట్లో నిప్పులు పెట్టారంట. ఆ ఏమి కనెక్షన్ లేవు. అండ్ రోజుకి 2,000 బిల్స్. అమ్మాయికి నిప్పులు పెట్టారంట, తల్లి పాలకు దూరం చేసి. సో అన్నాను తీసుకెళ్ళాల్సి. వాడు అన్నారు ఇంకా ఇంకా అప్పటికి 10 రోజులు 15 రోజులు అయినట్టు, ఇంకా 15 రోజులు ఉండాలి, లేకపోతే ప్రాణాంతకం అన్నారు. నేను అన్నాను, చూడు బాబు, కృష్ణుడు నిర్ణయం ఉంటే నువ్వేమైనా చేయగలుగుతావా? ఏమి లేదు, తీసుకొచ్చాను. ఇప్పుడు హాయిగా ఉంది, ఈ రోజు వరకు హాయిగా ఉంది, నో కాంప్లికేషన్స్. సో మనం ఈ ఆధునికత పోయి భగవంతుడి మీద అంటే మరీ మూర్ఖంగా కూడా ఉండకూడదు. అలా కూడా ఉంది ఒక ఘట్టం. ఇస్కాన్లో ఒక పేరు చెప్పను కానీ ఒక టెంపుల్ ప్రెసిడెంట్ భగవంతుడిని ఆధారపడాలి అని ఏం చేశాడు, ఆయన భార్యకి అనారోగ్యం వచ్చింది, చాలా ఘోరంగా అయింది. భార్య ఆధారపడతానని జపం చేస్తున్నాను, ఆమె చనిపోయింది. మొత్తం ఏమైంది, ఈయన మీద పడింది. సో అందరూ దూషించడం మొదలుపెట్టారు, భగవంతుని ఆధారపడటమట, ఆమెను చంపాడు. సో మనం చేయాల్సింది చేయాలి, అసలు చేయకుండా ఉండకూడదు, మరి అట్లానే అమ్ముడుపోకూడదు. యూ షుడ్ హ్యావ్ సమ్ చెక్ అండ్ బ్యాలెన్స్. సో అందుకే ఆచార్య మనకు చెప్తున్న విషయాలు, వాళ్ళ జీవితంలో జరిగే విషయాలు, మన ప్రతి ఘట్టం మనకి నేర్చుకునే ఒక పాఠం. శిల ప్రభుపాదులు కూడా ఒకసారి అనారోగ్యం వచ్చింది, తెలుసు కదా, లీలామృతం చదివారా? ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు, అన్ని సూదులు గుచ్చారు. ప్రభుపాద అన్నారు, నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. డాక్టర్స్ అన్నారు, మీరు వచ్చారు ఉండాల్సిందే అన్నారు. సో ఈ బ్రహ్మానంద గౌరవముని ఆల్మోస్ట్ కిడ్నాప్ చేసినట్టు ప్రభుపాద్ బయటకు తీసుకొచ్చి చాలా ఇంట్రెస్టింగ్ ఘట్టం ఉంటుంది. బాగా ప్రభుపాద్ ఉండదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టైమ్ ఆన్ దిస్, వీటి మీద వెళ్తులో కాదు. సో మనం కూడా ఒకటి అనుకోవాలి, ఏంటి, మనకు వ్యాధిగ్రస్తులు అయ్యేమనుకోండి, హాస్పిటల్ ఆ సూదుల మధ్యలో చనిపోకూడదు. దట్ షుడ్ నాట్ బి అవర్. సో ఇవన్నీ కూడా ప్రభుపాద్ ఈ జీవితంలో మనం నేర్చుకున్నవి. తర్వాత చదువులో విషయం వచ్చేసరికి ఆ రోజులు ఇప్పుడైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లా ఉందో ఆ రోజులు ఏముండేది, బ్యారిస్టర్. లండన్కి వెళ్ళి బ్యారిస్టర్ చదివించేవాడు. సో రిటర్న్ ఫ్రమ్ లండన్ బ్యారిస్టర్ అంటే చాలా గొప్పగా ఉండేది. సో వీళ్ళ బంధువులు ఎవరో ప్రభుపాద్ని కూడా బ్యారిస్టర్ చదవడానికి అక్కడ లండన్ పంపించాలని. ప్రభుపాద్ తండ్రి గారు అసలు సహజమే ఒప్పుకోలేదు. నో వే, లండన్కి వెళ్ళామంటే అబ్బాయి సంస్కృతి పాడవుతుంది, నేను పంపినంటే పంపినన్నా స్ట్రిక్ట్. సో మన పిల్లల చదువు సంస్కృతి ఏది ఇంపార్టెంట్, అది లీలలు తెలుసు. ప్రభుపాద్ లాంటి మంచి భక్తులు, అంత స్థాయి లేకపోయినా మంచి భక్తులు అవ్వాలంటే మన సంస్కృతిని కాపాడాలి. చదువుతున్నారు అంటే అంగూట చాప్ అక్షరం కూడా రాదు, బట్ సంస్కృతి ఉంది. కానీ ఓ పెద్ద చదివేసరికి సంస్కృతి పోయింది, చాలా డేంజరస్. సో ఇప్పుడు మనం స్కూల్స్ పంపించాల్సి వచ్చినా, కాలేజ్ పంపించాల్సిన చాలా పెట్టాలి అలారం. ఏంటి, సంస్కృతి పాడవుతుందా వీటి. సంస్కృతిలో ఏమైనా తేడా వచ్చిందంటే ఆపేయటం మంచిది, ఎందుకంటే భక్తికి ప్రతికూలం. ఈ సంస్కృతి అనేది ఏమిటి, మన ఆధ్యాత్మిక కార్యాలకి అనుకూలమైన వాతావరణం. ఈ సంస్కృతి లేకపోతే ఆ భక్తిలా ఉండదు. లైక్ ఇప్పుడు అమెరికా వెళ్ళామనుకోండి,
మన దగ్గర సన్యాసి వచ్చామనుకో అందరూ దండవతి చేసి అలా వచ్చి ప్రభు సామాన్ తీసుకొని ఆయన కూర్చోబెట్టి చాలా చేస్తాం. అక్కడ అమెరికా హాయ్ మహారాజ్ హౌ ఆర్ యు, హరే కృష్ణ హరి బోల్ మహారాజ్. ఆయన పాపం కార్ దిగి ఆయన లగేజ్ తీసుకొని వెళ్తున్నాడు. అది వాస్తవం జరుగుతున్నది. ఎందుకంటే ఆ పిల్లలు ఎక్కడెక్కడ చదువుకొని సంస్కృతి మానిపోయారు. హరి బోల్ మహారాజ్ ఎప్పుడు వచ్చారా లేవేనా అయిపోతున్నాడు. అన్ని చోట్ల కాదు అనేది, అట్లా ఉంది పరిస్థితి. సంస్కృతి పోయిందంటే అన్నీ పోయినట్టే. ఈ సంస్కృతే మన ఆధ్యాత్మికత నుంచి కాపాడుతుంది. శ్రీల ప్రభుపాద్కి ఆయన డిగ్రీ కాల్ చేశారు కదా, ఉద్యోగం ఎవరు ఇస్తారు? శ్రీల ప్రభుపాద్ తండ్రి గారు ఫ్రెండ్ ఆయన ఫార్మసీ నడిపేవాడు. ఆయన్ని ఏ క్వాలిఫికేషన్ మీద తీసుకున్నారు? ఆయన దగ్గర రిటర్న్ డిగ్రీ ఏమి లేదు. ఏ క్వాలిఫికేషన్ మీద ప్రభుపాద్ని తీసుకున్నారు? ఆయన నిజాతి మీద నమ్మారు కాబట్టి. సో జనరల్గా మనం ఏ కంపెనీ వెళ్ళినా ఈ రోజుల్లో ఆయన నమ్మితేనే ఇస్తారు. అసలు నమ్మకం గెలుచుకుంటాం. కానీ అంతా ఫార్మర్ అయితే పరిస్థితి. నమ్మకం కాదు, వాడు దొంగతనం చేసి దొంగతనంగా పేరు తెచ్చుకొని చేస్తేనే పైకి వస్తుంది. సో అలాంటి వాతావరణం భక్తికి చాలా ప్రతికూలం. సో ఇది మనం కొన్ని ప్రభుపాద్ బాల్యలో మనం కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు. ఇంకోటి, ఈ బ్యారిస్టర్ ఇవన్నీ కూడా వినటానికి బాగుంటాయి, మంచి పేరు ప్రతిష్టలు కూడా తెప్పిస్తాయి. కానీ మనకు తెలియాలి ఏంటంటే 3 రకాల జ్ఞానం ఉంది. ఏంటది? పరావిద్య, అపర విద్య, అవిద్య. మనకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి పరావిద్య కావాలి. మన భౌతిక అవసరాలు తీసుకోవడానికి అపర విద్య కావాలి. కానీ ఆధ్యాత్మికంగా నాశనం అవ్వడానికి అవిద్య కావాలి. ఇప్పుడు ప్రచారంలో ఉన్న జ్ఞానం ఏంటి అంటే, ఇప్పుడు చెప్పే విషయాలు ఎక్కడ కూడా భగవంతుడి సంబంధిత విషయాలు లేవు. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటారు. ఆయన న్యూటన్ సృష్టించాడు గ్రావిటేషన్. అదేముండాలి? కృష్ణస్ లాస్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ ఉండాలి అని మేము కనుక్కున్నాం. అది ఎవరిది? కృష్ణస్. సరే, న్యూటన్ కనుక్కున్నాడు, వెరీ గుడ్. బట్ ఎవరు సృష్టించింది ఎవరు? ఇదంతా కూడా నాస్తిక భావంతో చెప్తున్నారు. చెప్పలేదు. దేవుడు ప్రమేయం తీసుకురాకూడదు పుస్తకాలు. సో దీన్ని ఏమంటారు? ఆ గ్రావిటేషనల్ ఫార్ములాన్ని కరెక్ట్ అయ్యే ఉండొచ్చు, కానీ అదే అవిద్య. ఎందుకంటే దేవుడిని అక్కడ తీసుకురాలేదు. సో ఇప్పుడు బోధించబడేవన్నీ కూడా అవిద్య. కానీ ఇవే